guys, welcome back to my channel. నేను మోనికా అండ్ మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. సో ఈ రోజు వీడియోలో పాలు లేకుండా పెరుగు ఎలా చేయాలి అనే టైటిల్ చూస్తే మీరు ఈ వీడియోలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా పాలు లేకుండా పెరుగు చేసిన వీడియోనే ఇది. ఈ పెరుగు మీరు చాలా వస్తువులతో తయారు చేయొచ్చు. దీన్ని ప్లాంట్ బేస్డ్ యోగర్ట్ అని కానీ కర్డ్ అని కానీ అంటారు. దీన్ని గ్రౌండ్ నట్తో కానీ మీరు క్యాషూ నట్స్తో కానీ కోకోనట్తో కానీ ఇలా చాలా వాటితో చేయొచ్చు. చాలామంది ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి పాలు డైజెస్ట్ అవ్వవు, పాల ప్రోడక్ట్స్ డైజెస్ట్ అవ్వవు. అలాంటి వాళ్ళు కూడా ఈ కర్డ్ని చేసుకొని తినచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. అనిమల్స్ని హార్మ్ చేయకూడదు, డైరీ ఇండస్ట్రీ నచ్చక డైరీ ప్రోడక్ట్స్ మానేసిన వాళ్ళు కూడా ఇలాంటి కర్డ్ తీసుకుంటారు. ఇది మా ఇంట్లో చేస్తారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా అన్న దీన్ని తింటాడు. సో ఆ తర్వాత నేను దీన్ని చేయడం నేర్చుకున్నాను. అండ్ ఎస్, ఇట్ టేస్ట్ ఈక్వలీ గుడ్ యాజ్ కర్డ్. మీరు ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం గ్రౌండ్నట్ స్మెల్ టేస్ట్ మీకు అనిపించవచ్చు, కానీ రాను మీరు దానికి అలవాటు అయిపోతే నార్మల్ కర్డ్ తినలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కర్డ్ లాగే ఉంటుంది. అండ్ కర్డ్కి ఉన్న దానికంటే ఎక్కువ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో. అవి ఏంటి అని తెలుసుకోవాలి, కర్డ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎస్, ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎన్ని లైక్స్ ఉన్నాయి వీడియోకి అనే దాన్ని బట్టి యూట్యూబ్ వీడియోని ప్రమోట్ చేస్తుంది. సో ప్లీజ్ హెల్ప్ చేయాలి యూట్యూబర్స్కి, వాళ్ళని డెవలప్ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఇలా ఒక కప్ శనగగింజలు రాత్రంతా నానబెట్టినవి తీసుకోవాలి. రాత్రంతా నానబెట్టలేకపోయినా ఒక 4 hours నానబెట్టినా చాలు. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకోండి, అంటే గ్రైండ్ చేయడానికి సరిపోవాలి కాబట్టి. ఆ తర్వాత మిక్సీ చేసుకొని ఇలాంటి ఒక మిక్స్చర్ వచ్చిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మంచి గిన్నె, మీరు పాలు కాంచాలనుకున్న గిన్నె తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ వేసుకొని అందులో ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోదు, ఇది క్లాత్ కదా. ఇలా క్లాత్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆ పాలు బయటికి తీయాలి. లేకపోతే మీకు మార్కెట్లో నట్ మిల్క్ బ్యాగ్స్ అని కూడా దొరుకుతాయి, వాటితో కూడా మీరు ఈ ప్రాసెస్ని చేయొచ్చు. ఇలా మొత్తం పాలు తీసేసిన తర్వాత మీకు పాల కన్సిస్టెన్సీ రావాలి. ఈ గ్రౌండ్నట్ మిల్క్ కూడా దానికి సరిపడా నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి, చిక్కగా ఉన్నట్టయితే, లేకపోతే వదిలేసేయండి. ఇదిగో మొత్తం పాలు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు 1/4 లీటర్ ఉన్నాయి. వీటిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేస్తాం. ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాంచుకోవాలన్నమాట, నార్మల్ పాలలాగా. కాసేపు ఇలా కలుపుతుంటే మీకు బబుల్స్ కనిపిస్తాయి పాలల్లో. ఇలా ఇంకో కాసేపటికి పాలు పొంగుతాయన్నమాట. పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని గోరువెచ్చగా అవ్వనివ్వండి. అలా అయిన తర్వాత మీరు ఏ గిన్నెలో పెరుగు తోడుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి పాలు ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు చూస్తారు ఆరిన తర్వాత పాలు ఇంకొంచెం చిక్కగా అయిపోతాయి అన్నమాట, అప్పుడే పెరుగు బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మిరపకాయ తోడుములు తీసుకొని, ఎండుమిరపకాయ అయినా పర్లేదు, పచ్చిమిరపకాయ అయితే ఇంకా బెటర్, తీసుకొని ఇలా పాలల్లో పెట్టేసి దాన్ని ఒక 12 hours వరకు వదిలేసేయండి. 12 hours తర్వాత చెక్ చేయండి. చలికాలం అయితే 24 hours కూడా పట్టచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 12 hours అయిపోతుంది. నాకు ఈ పెరుగు తోడడానికి 12 hours పట్టింది. చూసారు కదా, పెరుగు రెడీ అయిపోయింది. 12 hours తర్వాత ఈ మిరపకాయ తోడుమని తీసుకునేసి మీరు ఈ పెరుగుని నార్మల్ పెరుగులాగా వాడుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.